Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారని చెప్పాను కదా. ఇల్లంతా సర్దుతూ ఉంటే ఇత్తడి సామాన్లు కొద్దిగా ఎందుకో కలర్ మారినట్టు అనిపించాయి అండ్ డల్గా కూడా ఉన్నాయి. యూజువల్గా నేను డస్టింగ్ చేస్తూ ఉంటాను. సో ఈసారి క్లీన్ చేయాలనిపించింది. పీతాంబరితోటి వాష్ చేసేసాను అనమాట మొత్తం కూడా. కొన్ని పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకొని టేబుల్ మీద పెట్టేసాను అనమాట ఆరుతాయని. సో ఆ మెస్ అంతా కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేస్తున్నా. మన వ్యూవర్ ఒకరు అడిగారు, ఇన్స్టెంట్గా బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి ఏదైనా ఒక ప్రిపేర్డ్ సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి అని. యూజువల్గా అయితే నేను వెనిగర్ అండ్ సాల్ట్ యూస్ చేస్తూ ఉంటాను. వెనిగర్ ఏమో బాటిల్ నుంచి డైరెక్ట్గా అలా తీసి గిన్నెలో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసేసుకుంటాం. కాకపోతే ఏంటంటే అది త్వరగా నల్లపడిపోతాయి. రెండు మిక్స్ చేసేసి బాటిల్లో స్టోర్ చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు వర్క్ చేయదండి. మా ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకు ఒకటే ఒక టైం పాస్ టీవీ కానీ ఫోన్ కానీ. ఆ వీడియోస్ చూడటం తప్పించి ఇంకొకటి నిజంగా చేయలేరు. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. చాలా సైలెంట్గా ఉంటారు అందరూ కూడా. ఒకవేళ నా ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళు నా ఏజ్ కాబట్టి అంత ఎంగేజ్ చేయలేరు కదా పెద్దవాళ్ళని. ఏదో జస్ట్ వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటారు. సో వచ్చిన ప్రతిసారి కూడా మా అత్తగారు ఏం చేస్తారంటే పళనిస్వామి గారి వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి లైన్గా చూస్తూనే ఉంటారు. ఆయన వీడియోస్ కూడా చాలా ఉంటాయి కదా, రకరకాల వంటలు, కొత్త కొత్త వంటలు అన్నమాట. సో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా అయితే చూస్తూ ఉంటారు. సిద్ధుకి పాపం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చినా సరే సరిగ్గా టైం స్పెండ్ చేయడానికి లేదు. వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా సరే ఇలా బ్రేక్ఫాస్ట్ అప్పుడు కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ అప్పుడు వచ్చి వాళ్ళ తాతగారితో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. గ్రాండ్ పేరెంట్స్తో పిల్లలు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తారు కదా. పిల్లలు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు, తిరిగి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. డిన్నర్కి అని చెప్పి విఆర్ మాల్కి వచ్చాము, కారేకుడి రెస్టారెంట్కి. నేను వేసుకున్న డ్రెస్ మంగళగిరి సిల్క్, అది గ్రే కలర్ అండ్ వైట్ కాంబినేషన్. కొనుక్కొని ఒక 3-4 years అవుతున్నట్టుంది. 3 years అనుకుంటా మేబీ. చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది అనమాట, సింపుల్గా కూడా ఉంటుంది. ఈసారి అయితే షాపింగ్ అది ఏం లేదు కానీ జస్ట్ ఇట్లా డిన్నర్కి ఒకటి వచ్చాము. అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి పడుకున్నాం. యాజ్ యూజువల్ ఇంకా డే అయిపోయింది. నెక్స్ట్ సిద్ధుకి ఎగ్జామ్ ఉంది కదా. ఇదంతా కూడా మండే మార్నింగ్ ఎంత హెక్టిక్గా ఉందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకదాని తర్వాత ఒకటి అవుతానే ఉన్నాయి ఒకటి పనులు. సిద్ధు మార్నింగ్ లేచి చక్కగా చదువుకున్నాడు కొంతసేపు. మార్నింగ్ టైంలోనే వంట ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. తర్వాత సిద్ధు స్కూల్కి వెళ్ళాడు. ఇంకప్పుడు 11 o'clock అట్లాగా టీ పెడుతున్నాను. ఈ టైం అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మా మావయ్య గారికి నేను ఏ టీ పెట్టినా సరే చాలా ఇష్టంగా తాగుతారు. ఒక్కొక్కసారి గ్రీన్ టీస్ ఇస్తూ ఉంటా, ఒక్కొక్కసారి ఏమో అల్లం టీ, నార్మల్ టీ, ఇలాచీ వేసి. సో అట్లాగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. వాళ్ళకి వేరే ఏదైనా చేసి పెడదామన్నా కనీసం ఒక 1 week కూడా ఉండరు కదా. ఏదో ఉన్న 2 days హడావుడిగా నాకు తోచింది చేస్తూ ఉంటా. ప్రతిసారి నాన్ వెజ్ చేస్తున్నానని చెప్పి ఈసారి అయితే డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను. నేనేం కర్రీస్ చేశానో చూపిస్తాను. ఇప్పుడైతే టీ ఒక పక్కన బాయిల్ అవుతూ ఉన్నాయి కదా, రైస్ కూడా కడిగి ఉంచేస్తున్నా. రైస్ కుక్కర్లో రైస్ 1/2 hour పడుతుందండి కుక్ అవ్వడానికి. సో ముందే పెట్టేసుకుంటే బెటర్ కదా అని ఫస్ట్ నానబెడుతున్నాను. రైస్ కుక్కర్లో రైస్ ఉడకటానికి 1/2 hour పడుతుంది. సో ముందే చక్కగా కడిగి నానబెట్టుకుంటే బెటర్ అని టీ పెట్టేస్తూ ఒక పక్కనే రైస్ కూడా కడిగి ఉంచేసా కదా. అలా టీ పెడుతూ ఉండగా సిద్ధు వాళ్ళ స్కూల్ నుంచి కాల్ వచ్చింది. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను. నేనేమేం కర్రీస్ చేశానో చూసేయండి లోపు. పొన్నగంటి కూర పప్పు చేశాను. ఇది సిద్ధు లంచ్ బాక్స్లో మార్నింగ్ పెట్టేసా. ఇదేమో తమిళ్ స్టైల్లో చేసిన బెండకాయ పులుసు. 2-3 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ ఏమో పొట్లకాయ కొద్దిగా ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను. సిద్ధు వాళ్ళ స్కూల్కి వచ్చాము. యాక్చువల్లీ తనకి బ్రేసెస్ పెట్టించాము కదా, అయితే పళ్ళు బాగా సెట్ అయినాయి, చాలా ఫాస్ట్గా సెట్ అయింది. స్ట్రింగ్ వచ్చేసరికి కొంచెం వెనకాల ఇంత మిగులుతుంది చిన్న ముక్క. మేబీ అది గుచ్చుకుంటుందో లేకపోతే ఈ పళ్ళు కొంచెం కదులుతూ ఉంటాయి కదా, దానివల్ల పెయిన్ వస్తుందో. కొంచెం ఎక్కువ అక్యూట్ పెయిన్ ఉంది అని చెప్పి స్కూల్ నుండి కాల్ వచ్చిందనమాట. సరే తను పికప్ చేసుకోవడానికి వచ్చాము.
గుడ్ దట్ వీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ స్కూల్. సిద్ధు కూడా చక్కగా టైం స్పెండ్ చేస్తాడు గ్రాండ్ పేరెంట్స్తో. యూజువల్గా ఏమో టైం అసలు లేదు, ఏదో సండే వచ్చారు మండే వెళ్ళిపోతున్నారు అట్లా అయిపోయింది. తన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర డెంటిస్ట్ ఉంటే తీసుకువెళ్ళాను. కొంచెం ఆ బ్రేసెస్ అవన్నీ సరి చేశారు. ఒకటి యాక్చువల్లీ ఊడిపోయింది అనమాట. దాన్ని ఇంకా మళ్ళీ గమ్ పెట్టేదంతా కూడా స్టిక్ చేసేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడ. ఇంటికి వచ్చిన తర్వాత బోన్ చేసుకొని ఇంకా వెంటనే మా అత్తగారు వాళ్ళకి ట్రైన్లోకి అని చెప్పి చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. చపాతీలోకి అయితే అసలు కర్రీ ప్రిపేర్ చేసే టైం కూడా లేదండి. ఎందుకంటే కూర చేసి అదంతా మళ్ళీ చల్లార్చి వాళ్ళు స్టార్ట్ అవ్వాలి కదా ఇంటి దగ్గర నుండి. మాకేమో అన్నీ చాలా దూరం దూరం ఉంటాయి. ఏదైనా సరే స్టేషన్కి వెళ్ళాలన్నా 1 అవర్ పడుతుంది. అట్లీస్ట్ బస్ ఎక్కడానికి వెళ్ళాలన్నా సరే ఒక 40 minutes 45 minutes పడుతుంది అనమాట. అందులో ఏంటంటే ఒక బస్సు వెళ్ళిపోతే ఇంకొక బస్సు, ఒక ట్రైన్ వెళ్ళిపోతే ఇంకొక ట్రైన్ అనుకోవడానికి కూడా లేవు కదా. మేము ఎక్కడో తమిళనాడు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్. సో అందుకని ఆన్ టైం అయిపోవాలి అన్నీ. వాళ్ళకి అది ప్యాక్ చేసి ఇచ్చేసాను. చపాతీలోకేమో కొద్దిగా గోంగూర పచ్చడి పెట్టాను. బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అదే అండి మిర్చికా సాల్నా అది చేస్తూ ఉంటారు. సో ఆ మిరపకాయలు సీజనల్గా దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకొచ్చాము మొన్న. బయట బాగా చల్లగా ఉందని చెప్పి ఆల్మోస్ట్ రెయిన్ వచ్చేలాగా ఉంది. అందుకని ఇంకా బజ్జీలు చేసేసా. ఎంత బాగున్నాయి అంటే చక్కగా కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ నిమ్మకాయ పిండుకొని పక్కనేమో అల్లం టీ అనమాట. అసలు ఎంత హాయిగా ఉందంటే, అల్లం టీ ఏమో మార్నింగ్ పెట్టింది, కొంచెం ఉంచేసాను, ఇంకా ఈవినింగ్ తాగుతున్నాము. లెమన్ హాట్ వాటర్ చాలా మంచిది పరిగడుపుని తాగితే అని అంటున్నారు కదా. అవి తాగిన వెంటనే నాకు గ్యాస్ వచ్చేస్తుంది. సో మరీ వేడి నీళ్ళు కాకుండా బాగా గోరువెచ్చటి నీళ్ళు, అంటే జస్ట్ మనం లిటిల్ ఫింగర్ డిప్ చేస్తే అలా వేడి తగలాలి. అంటే పాలు తోడు పెట్టేటప్పుడు జస్ట్ పెరుగు వేసే ముందు మనం టెంపరేచర్ చూస్తామా, అంత వేడిగా ఉంటే చాలు. లేదంటే లిటిల్ ఫింగర్ డిప్ చేసినప్పుడు జస్ట్ ఒక 3 secondsకి మనకి లైట్గా హీట్ తగులుతుంది. వాటిని గోరువెచ్చటి నీళ్లు కానీ గోరువెచ్చటి పాలు అని అంటారు. సో ఆ టెంపరేచర్లో ఉన్నప్పుడు మనం నిమ్మకాయ పిండుకున్నా సరే వైటమిన్ సి అనేది ఇవాపరేట్ అవ్వదు. కాఫీ అంత వేడిగా ఉన్న నీళ్ళల్లో మన నిమ్మకాయ పిండేస్తే వైటమిన్ సి ఇవాపరేట్ అయిపోతుంది వేడికి. అండ్ ఆల్సో అట్లా తాగేసామంటే గ్యాస్ వచ్చేస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి గోరువెచ్చటి నీళ్ళు సరిపోతాయి. ఇది లివర్ని క్లెన్స్ చేస్తుంది, చాలా చాలా మంచిది. ఇది మనకు పడుతుందా లేదా అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. గోరువెచ్చటి నీళ్ళలో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి తాగేయండి. అది కూడా స్లోగా సిప్ చేసుకోవాలి. ఒకేసారి గల్ప్ చేసేస్తే గ్యాస్ పట్టేసినట్టు ఉంటుంది. సో స్లోగా సిప్ చేసామనుకోండి, మనకి స్టార్టింగ్లో తెలిసిపోతుంది పొట్టలో మంట వస్తుందా లేకపోతే బాగానే ఉందా అని. సో దట్ ఇంక మీరు తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. తర్వాత బాగా పడుతుంది, బాగానే ఉంది, స్టమక్ అప్సెట్ లేదు అని అంటే నెక్స్ట్ డే ఫుల్ లెమన్ పిండుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఒక 2-3 days హాఫ్ లెమన్ తోటి కంటిన్యూ చేసి ఆ తర్వాత 1 full లెమన్కి చేంజ్ అవ్వచ్చు. దీంతో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ క్లియర్ అవుతుంది, యాక్నే తగ్గుతుంది. అంటే ప్రతిరోజు కన్జ్యూమ్ చేయాలి. 2 daysలో మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. లివర్ క్లెన్స్ అవుతుంది, దాంతోపాటు డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ప్లీజ్ నా అవతారం చూసి తిట్టుకోవద్దు, దర్చుకోవద్దు. ఇలా ఆయిల్ ఎందుకు రాసుకున్నానో చెప్తా. ఇప్పుడు ఫుల్గా ఆయిల్ పెట్టేసా అండి, లిటరలీ ఫుల్గా అనమాట. నేను ఒక విషయం చెప్తా, ఇప్పుడు నవ్వద్దు, ఎందుకంటే ఫేస్ చాలా డ్రైగా ఉంది. నిన్న ఏమైందంటే అత్తయ్య గారు వాళ్ళు ఇంకా రిటర్న్ వెళ్తున్నారు కదా. సో మామయ్య గారు ఏమో కార్లో కూర్చున్నారు, ఇంకా అత్తయ్య గారు నేను ఇక్కడ నుంచున్నాము. సరే తనేమో నా పక్కన నుంచునేసరికి ఇద్దరు, ఒక కార్ విండోలోంచి నా ఫేస్ కనిపిస్తుంది, ఇంకో కార్ విండోలోంచి మా అత్తగారి ఫేస్ కనిపిస్తుంది. తన ఫేస్ అయితే చాలా షైనీగా గ్లోగా ఉంది, నాదేమో ఎంత డ్రైగా అనిపిస్తుందో అనమాట. చూసి అబ్బా పెద్ద ఆవిడ ఎంత చక్కగా ఉందో, ఆవిడ మొహం మెరుస్తూ ఉందని చెప్పి నాకు కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. అంటే నా ఫేస్ డ్రైగా ఉంది అని చెప్పి. సరే నాకు తేడా తెలుస్తుంది ఫేస్ లో, బాగా వాటర్ తాగట్లేదా, నిద్ర సరిపోవట్లేదా, సంథింగ్ ఏదో రాంగ్ ఉంది అని చెప్పి నేనైతే ఇంకా రాత్రి నుంచి బాగా వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. నిద్ర కూడా చాలా త్వరగా పడుకున్నాను, 6 గంటల లేచా అనమాట. మళ్ళీ స్కెడ్యూల్ అంతా ఫుల్ మార్చేసేయాలి. సో సారీ, నాకు చాలా చిరాగ్గా కనిపిస్తున్నా కదా, అందుకే కొంచెం ఈ మనీ ప్లాంట్ తోటి కవర్ చేస్తా. కొంచెం ఇట్లా ఆయిల్ మసాజ్ చేసేసి లైట్గా స్టీమ్ పెట్టేసుకొని
శనగపిండి బియ్యపిండి కలిపేసి కొంచెంసేపు ప్యాక్ వేసుకుంటాం, ఒక 10 minutes అనమాట. దాని తర్వాత ఇంకా నార్మల్గా వాష్ చేసుకోవటమే. నలుగు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇంక ఇప్పుడు నలుగు పెడుతుంటే చాలా టైం పడుతుంది అండ్ అలవాటు కూడా పోయిందనమాట. రాత్రి ఏమో తలకి ఫుల్గా ఆయిల్ పట్టేసి ఉంచాను. ఇంక ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అయ్యే ముందు ఒకసారి ఇంకా ఫుల్గా ఆయిల్ మసాజ్ చేసేస్తా, చేతులకి కాళ్ళకి నెక్ అంతా కూడా. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఇది కనుక మనం స్టీమ్ పట్టామంటే చాలా మంచి గ్లో వస్తుంది. ఇది నా ఓన్ టిప్ అండి. ఇలా స్టీమ్ ఇవ్వటం వలన స్కిన్ పాడైపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది కంప్లీట్లీ మిత్ అండి. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా మన స్కిన్ మీద, అది హీట్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు మనము ఏదైనా సీరం అప్లై చేసి స్ట్రైట్ చేసుకుంటూ ఉంటాం, హెయిర్ ప్రొటెక్టర్ సీరం అని చెప్పి అప్లై చేస్తాం కదా, సో అట్లాగే ఇది కూడా పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చి మంతెన సత్యనారాయణ గారు చెప్పారనమాట. ఇంకా తర్వాత శనగపిండితోటి ఒక 5 minutes అట్లా ఫేస్ ప్యాక్ వేసుకొని వాష్ చేసుకోవటమే. స్టీమ్ పెట్టేది జస్ట్ పోర్స్ ఓపెన్ అవ్వడానికే కదా, సో ఒక 3-4 minutes వరకు అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకోవడమే. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఒక చిన్న వీడియో తీసా. అది వచ్చేసరికి నేను నిన్న పోస్ట్ చేశాను. 2 విషయాలు షేర్ చేశాను ఇందులో. ఒకటి ఏంటంటే వీడియో టైమింగ్స్ అవి చేంజ్ చేశాను అని చెప్తా. 10:30కి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఈ టైం ఏంటంటే జస్ట్ ఎక్స్పెరిమెంటల్గా అనమాట, మన సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచుకోవడం కోసం అండ్ వ్యూ కౌంట్ పెంచుకోవడం కోసం కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి బంగారు రూపు గురించి కూడా నేను చెప్పాను. ఈ రూపులు అవన్నీ మనం ప్రతి శ్రావణ శుక్రవారానికి లేదంటే అది ఒక గోల్డ్ కాయిన్ లాగా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను షేర్ చేశాను నా వ్యూస్. అవన్నీ కూడా నిన్నటి వీడియోలో జస్ట్ అంటే ఈ వీడియోకి ఒక ముందు వీడియోలో షేర్ చేసా అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మన వ్యూవర్ ఒకరు అడిగారు గోల్డ్ స్కీమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని, కట్టచ్చా కట్టకూడదా అని. రెగ్యులర్గా పంక్చువల్గా కట్టే వాళ్ళైతే మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, చిన్న అమౌంట్ తోటి కూడా 1 సంవత్సరం కట్టచ్చు. ఇప్పుడు నేను అనుకోండి ఒకసారి స్టార్ట్ చేస్తా, అది మర్చిపోతా, డెఫినెట్గా మర్చిపోతాను. ఎందుకు అలా అవుతుందో కూడా తెలియట్లా. ఒక 2-3 నెలలు కట్టను, లేకపోతే ఒక నెల కట్టలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ గుర్తొస్తుంది అవును పోయిన నెల కట్టలేదు కదా అని చెప్పి, లేకపోతే కట్టన లేదు కూడా ఒక్కొక్కసారి గుర్తుండట్లా. ఇలా ఉంటే మాత్రం వేస్ట్ అండి. సో నాలాగా మర్చిపోయే వాళ్ళకి, కొంచెం నెగ్లిజెన్స్ ఉండే వాళ్ళకి ఒకటి షేర్ చేస్తాను. ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ గురించి చెప్తా అండి. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్, ఒకటేమో రికరింగ్ డిపాజిట్. ఇప్పుడు ఈ మనీ వచ్చేసరికి మన దగ్గరే ఉంటాయి, ఎక్కడికి పోవు. సో ఎలాగో చెప్తాను. మన దగ్గర 2-3 అకౌంట్లు ఉంటాయి కదా. సో మన దగ్గర సపోజ్ ఎవ్రీ మంత్ 5,000 పాకెట్ మనీ ఉంటుంది అనుకోండి. ఈ 5,000 ఇందులో వేసేయండి, లేదంటే ఇందులో వేసేయండి. ఇందులో వేసేస్తే మనకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇందులో ఏంటంటే ఇయర్ ఎండింగ్లో అట్లాగా ఇస్తారనమాట, పెద్ద ఎక్కువేం రాదు మనకి. సో అట్లాగా 12 months వేసేస్తాం మనము. ఈ రికరింగ్ డిపాజిట్ వచ్చేసరికి 6 months కూడా పెట్టుకోవచ్చు. ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా మనము 6 months పెట్టుకోవచ్చు. ఇప్పుడు 6 monthsకి మనం 5,000 పే చేసామనుకోండి, సో మనకి ఎంత అవుతుంది, 30,000 అవుతుంది అనమాట. సో ఇదేమో 6 months అనుకోండి, ఇప్పుడు ఇంటూ 6 కదా, ఇప్పుడు ఇది వచ్చేసరికి 30,000 ప్లస్ కొంచెం ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుంది. సో ఇదేంటంటే మనం 6 months లోపు తీసేయడానికి కుదరదు. ఇదైతే మన 1-2 months కూడా మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు 5,000 ఇందులో వేసాను, నాకు వెంటనే నెక్స్ట్ మంత్ ఏదైనా ఖర్చు వస్తే ఈ 5,000 నేను తీసేసుకుంటాను అనమాట. సో ఇదేంటంటే రిస్క్ ఫ్రీ. కాకపోతే ఇది వచ్చేసరికి పంక్చువల్గా మనము స్కీమ్ కట్టినట్టు కట్టుకోవాలి. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. గోల్డ్ షాప్లో స్కీమ్ కట్టామనుకోండి, ఈ గోల్డ్ షాప్లో స్కీమ్ వచ్చేసరికి ఏం చేస్తామంటే 11 months పే చేసామనుకోండి. ఇప్పుడు ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఒక గోల్డ్ రేట్ ఉందనుకోండి, సపోజ్ 100 rupees. ఇంతైతే ఎంత బాగుంటుందో కదా, 100 rupees. సో ఇది ఒకవేళ నెక్స్ట్ 2 monthsలో మనకి రేటు పెరిగినా సరే ఈ ప్రైజే లాక్ అయిపోతుంది. ఈ ప్రైజే మళ్ళీ మనకి ఎక్స్ట్రా 100 rupees 12th month ఇస్తారు. మనకి ఈ అమౌంట్ ఫ్రీగా వచ్చేస్తుంది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ అయితే రాదనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 5,000 కడుతున్నాం, ఇక్కడ కూడా 5,000 కడుతున్నాం, ఇక్కడ వచ్చే అంత రాకపోవచ్చు ఒక్కొక్కసారి. అది బ్యాంకుని బట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక్కటే అనమాట, ఈ 12th month మనకి ఫ్రీగా ఇస్తున్నారు.
ఓకే. సో ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని చాలామంది కడుతూ ఉంటారు. బట్ నేనేంటంటే ఇది ₹1,00,000 కట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కాకపోతే డిజైన్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మనం అసలు ఈ డిజైన్ లేనిదే చాలా కష్టమైపోతుంది. ఈ 2 ప్లాన్స్ పెట్టుకుంటే నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈ 12 months నేను అక్యుములేట్ చేసుకుంటా అండి. ఈ 12 months అక్యుములేట్ చేసుకున్న తర్వాత నాకు డిజైన్ నచ్చకపోతే ఇది నేను ఫిక్స్డ్ డిపాజిట్గా వేసేసుకొని చక్కగా నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నాకు నచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సేవ్ చేసుకొని అలా 2 years సేవ్ చేసుకొని ఇంకొక మంచి నెక్లెస్ నేను కొనుక్కోగలను. సో ఇది కూడా అంతే, మనకి ఈ టర్మ్ అయిపోతుంది అంటే 6 నెలలు అయితే 6 నెలలు, 12 నెలలు అయితే 12 నెలలు. ఈ టర్మ్ అయిపోగానే మనకి మనీ వచ్చేస్తాయి, రాగానే మనకు కావాల్సింది కొనేసుకోవచ్చు. సో నేనైతే మాత్రం ఐ విల్ గో ఫర్ ఏదైనా సరే నాకు పర్వాలేదన్నమాట. ఇదైతే రిస్క్, మనం డబ్బులు తీసేయచ్చు వెంటనే మనకు కావాల్సినప్పుడు, డెబిట్ కార్డులో వాడినట్టు వాడేస్తాం. అండ్ ఈ అకౌంట్ ఏదైతే ఉందో మీరు యూజ్ చెయ్యని అకౌంట్స్ అంటే లెస్ యూసేజ్ ఉన్న అకౌంట్, మనది మెయిన్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే రెగ్యులర్గా గ్రోసరీస్ అవన్నీ కొంటూ ఉంటాము, లేదంటే కనుక ఫీ పే చేసుకుంటూ ఉంటాము, శాలరీస్ ఇస్తూ ఉంటాం. అలాంటి అకౌంట్స్లో ఈ డబ్బులు అక్యుములేట్ చేయొద్దు మీరు. ఇదేంటంటే జస్ట్ మనం ఏదన్నా ఒక చిన్న అవసరానికని ఓపెన్ చేసేసి దాని పక్కన వదిలేస్తాం కదా, పట్టించుకోం కదా. అలాంటి అకౌంట్ ఒకటి తీసుకొని చక్కగా మనం అది సేవింగ్స్ కింద పెట్టుకున్నామంటే అసలు దీనికి డెబిట్ కార్డు మీరు యూజ్ చేయొద్దు. డెబిట్ కార్డు వాడము, ఏటీఎంలో కూడా వాడము కాబట్టి అసలు డబ్బులు తీసే ఛాన్స్ ఉండదు. అసలు దీని గురించి ఏంటంటే మనం చాలా తక్కువ ఆలోచిస్తూ ఉంటాము, ఇది సేవింగ్స్ కింద పెట్టేసుకుంటాం. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి. కాకపోతే ఇదేంటంటే మనకి ఈ 12th month ఫ్రీ అనేది రాదు. అండ్ గోల్డ్ షాప్స్లో ఒకదానికొకటి సంబంధం ఉండదు. నాకు తెలిసిన స్కీమ్స్ అయితే ఇవి ఉన్నాయండి, నేను ఒకసారి కట్టాను. బట్ మనకి ఏంటంటే డిజైన్ అనేది లాక్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అదే కొనుక్కోవాలి. సో ఐ విల్ గో ఫర్ దీస్ అనమాట. మల్టిపుల్ ఇది ఏదైనా మన దగ్గర ఉన్న ఒక అకౌంట్, లేదంటే రికరింగ్ డిపాజిట్. సో ఇందులో ఏది వేసుకున్నా సరే మంచిదే. అలా అని చెప్పి గోల్డ్ షాప్ వాళ్ళ స్కీమ్స్ కట్టద్దు అని నేను చెప్పట్లేదండి, అది మీ చాయిస్. సో మీకు ఎట్లా వీలుంది, ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇట్లాగా డబ్బులు అవసరానికి ఉన్నాయి కదా అని చెప్పి వాడేస్తారు. సో ఈ రెండిట్లో కూడా రిస్క్ అనేది ఉంది. ఈ సంవత్సరం మొత్తము 15,000 కానీ 20,000 కానీ నెల నేను సేవ్ చేసుకునేది కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు కొంతమందికి. ఎందుకంటే ఒకేసారి మన అకౌంట్లో డబ్బులు తీసి పెట్టేలేము గోల్డ్కి, ఇలా అక్యుములేట్ చేసుకునే అమౌంట్తోనే కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది, సర్ప్రైజింగ్ రేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడైతే కొంచెం ఆలోచించుకోవాలి. ఫర్దర్గా నేను ఒకవేళ ఏదైనా కొత్తగా ఆలోచిస్తే కనుక తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఒకవేళ గోల్డ్ బాగా ఎక్కువ ఉంది, నేను ఇన్వెస్ట్ చేయలేను అని అనుకున్నప్పుడు ఏదైనా సరే చిన్న చిన్న సైట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా పెట్టుకోవడానికి మనం చూడొచ్చు. డెఫినెట్గా మనం సేవ్ చేసుకునే 1,00,000 2 లక్షలైనా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. 1,00,000 2 లక్షలకి స్థలాలు వస్తాయా అని చెప్పి మీరు నన్ను తిట్టొద్దండి. చక్కగా మనం వెతికితే చిన్నదైనా కొనుక్కోగలము. కాకపోతే ఏంటంటే దూరంలో వస్తాయి అండ్ జెన్యూన్గా ఉందా లేదా చూసి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. 1కి 10 సార్లు లాయర్ తోటి కూడా చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ నేను చేశాను కాబట్టి నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఈ స్థలాల గురించి లేదా వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ మేము ఏం చేసుకున్నాం అనేది నేను తప్పకుండా ఫ్యూచర్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. నాకు తెలిసిందేదో నేను ఇవాళ షేర్ చేశానండి. హోప్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.